బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. గత సర్కార్ ఇరిగేషన్ ప్రాజెక్టులని నీళ్ల కోసం కాకుండా డబ్బుల కోసం కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో గత సర్కార్వి అన్నీ తప్పుడు లెక్కలేనని, 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు 20,000 కోట్ల వడ్డీని కట్టాల్సి వస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు. కేంద్ర జలవనరుల సలహాదారు కూడా కాళేశ్వరం తీవ్ర తప్పిదమని పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో చెప్పారన్నారు. ఈ ప్రాజెక్టు మేడిగడ్డ కాకుండా తుమ్మిడిహట్టి సరైన చోటు అని శ్రీరామ్ వెదరే అఫిడవిట్ ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అప్పగించామని, బ్యారేజ్ భవిష్యత్ తేల్చాలని కోరదామన్నారు. వారు కొన్ని మధ్యంతర సూచనలు ఇచ్చారని, వారి సూచనలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలో కొన్ని పనులు చేశామని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిర్ణయం అయితే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిందో అదే రాంగ్ డెసిషన్. రెండో విషయం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఏముంది, డిజైన్ ఇస్ వన్, డెసిషన్ టు షిఫ్ట్ ఇస్ రాంగ్. ఈ ప్రాజెక్టు డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్నిట్లో లోపాలు ఉన్నాయని చెప్పి దేశంలో అత్యున్నత ఈ డ్యామ్స్ అథారిటీ వాళ్ళే లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు. సో నో ఫర్దర్ నీడ్ టు మీట్ సే ఎనీథింగ్.